వీక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉడగహిత డాక్టర్ పాండురంగరావు గారు. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. మీకు కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అందరికీ, నీకు, అందరికీ, మన టెక్నీషియన్స్కి, అందరికీ కూడా, చూస్తున్న వీక్షకులందరికీ కూడా ఈరోజు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఏం చెప్పుకుందాం ఈరోజు? అంటే చాలామంది బంగారం కొనుక్కోవాలనుకుంటారు. దాని గురించి నేను కామెంట్ చేయను, కానీ చెబుతూనే వస్తున్నారు మేధావులు, పెద్దవాళ్ళు అందరూ. బంగారం కొనుక్కుంటే అది అక్షయం అవ్వదు. అక్షయ అంటే క్షయం కానిది, తరగనిది. సో మీరు ఏదన్నా మంచి పని చేస్తే దాని ఫలితం అది రెట్టింపు. ఇప్పుడు ఆ రోజు మనకి భారతం ప్రకారంగా కృష్ణుడు ద్రౌపదికి ఇస్తాడు ఈ అక్షయ పాత్ర ఇచ్చి అందరికీ వడ్డించమని. అందరికీ వడ్డించడం కోసం ఆ రోజు. సరే, ఇప్పుడు ఎవరికి అక్షయం అవుతుందంటే మార్వాడీలకు అక్షయం అవుతుంది. మనందరం తీసుకెళ్ళి వాళ్ళకి జమ చేస్తాం. మనకి రెట్టింపు అవ్వడం సంగతి పక్కన పెట్టి, సరే ఇవన్నీ మనం కాంట్రవర్సీ మాట్లాడొద్దు, కానీ మనకు అనవసరం ఇవన్నీ కూడా. అలాగే చందనోత్సవం, శ్రీవారి చందనోత్సవం ఈరోజు సింహాచలం. ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పడానికి ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే కొంచెం వెనక్కి వస్తే ఈరోజు శ్రీరంగం శ్రీనివాసరావు గారి పుట్టినరోజు కూడా. 2010వ సంవత్సరం ఇదే రోజు. 2010 అంటే రైట్ 83లో ఆయన చనిపోయారు. 83 నాకు తెలిసి గుర్తున్నంత వరకు జూన్ 15వ తారీఖు ఈరోజు ఆయన పుట్టినరోజు. సో నాకు ఇష్టమైన కవుల్లో ఆయన ఒకడు. ఆయనతో ఒక చిన్నది చెప్పుకొని, ఆ రాణి ప్రేమ పురాణం, ఈ ముట్టడికి అయిన ఖర్చులు, తారీఖులు దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకర్థం. ప్రభోక్కిన పల్లకి కాదో ఎదమోసిన బోయిలెవ్వరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు, నైరు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, ఊటెంటాడ్ జూలు నీగ్రో ఖండాంతర నానాజాతులు, చారిత్రక యథార్థ తత్వం చాటిస్తారొక గొంతుకతో, కుమ్మరి కొలిమి కమ్మరి చక్రం సాలెర మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి, నా వినిపించే నవీన గీతికి నవీన రీతికి ప్రణవం గీతం. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీశ్రీ. సో పర్యాయ పదాలు అమ్ముల్లా పొదిగిన అస్త్రాల్లా ప్రయోగించేటువంటి నైజం కలిగిన శ్రీశ్రీ గారికి ఒక్కసారి మళ్ళీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆ పదాలు ఇంకోళ్ళ చేతుల్లో అలా తిరగవేమో, అలాగా అలా పేర్చబడడం సాధ్యం కాదేమో. అందుకనే ఆయన అంటాడు ఈ యుగం నాది అని, ఈ దశాబ్దం నాది అంటాడు. నిజంగా చెప్పండి, శతాబ్దమే అయింది, ఈ శతాబ్దమే అయింది. రైట్, ఓ చిన్న కథ చెప్పుకుందాం. కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక అడవిలో నుంచి ఒక ఎద్దు నడుచుకుంటూ వెళుతూ ఉంటే వెనక నుంచి చూస్తే అలిజడు ఏదో శబ్దం వస్తుంటుంది. ఏమిటా అని చూస్తే వెనక పులి. అమ్మ కొంప కొల్లేరైపోయింది, ఇంకేమిటి గుండె జారిపోయింది ఒకసారి. పులి ఇంకా అది ఇది కాదు, ఆలోచించడానికి వ్యవధి లేదు. తప్పించుకుందామని చెప్పి చూస్తే ఎదుర కాలువ ఉంది, ఆ నీటి కాలువ. దాంట్లోంచి దాటుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది. జారి దాంట్లో పడిపోతుంది. కాలు జారి పడిపోయిన తర్వాత చూస్తే దాంట్లో మొసలు ఉంటుంది. అయ్య బాబోయ్ అనుకొని ఇంకా అప్పుడు గుర్తొస్తుంది మొసలి. దానికి నీటిలో బలం ఎక్కువ. గజేంద్రుడే ఏమీ చేయలేకపోయాడు, లాభక్కింత లేదు, ప్రాణం అన్నీ మొత్తం వదిలేసి ఆయన కోసం చూశాడు. గజేంద్రుడితోనే సాధ్యం కాదు, నీటిలో మొసలిని ఎవరు ఏమి చేయలేరు, ఒక మామూలు ఎద్దును నేనేమి చేయగలను అని చెప్పేసి ఆలోచించి ఇప్పుడు నీటిలో దిగితే ఖచ్చితంగా చనిపోతారు, దానికి బలం ఎక్కువ. ఖచ్చితంగా ఇటు చూస్తుంది, పులి ఉంటుంది గట్టు మీద, ఆలోచిస్తుంది పులి ప్రమాదకరమైంది, ఇది ప్రమాదకరమైంది. సో నీటిలో నా బలం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ఏమైనా చెయ్యగలిగితే నేల మీద కొంత చేయడానికి నాకు అవకాశం ఉంది, ప్రయత్నం చేద్దాం. నేను ఎలాగ పులితో పోరాడలేను, కానీ ప్రయత్నం చేద్దాం. నేల మీద నాకు అవకాశం ఉంది, నీటిలో నేనేమీ చేయలేను. ఆ ప్రయత్నం ఏదో నేల మీద కొద్ది చేద్దామని చెప్పేసి మొత్తం తను నీటిలోంచి మొసలికి ఇంకా దగ్గరికి రాకముందు క్షణాల్లో నిర్ణయం తీసేసుకొని గట్టి మీదకి వచ్చింది. గట్టి మీదకి వస్తే పులి కనిపిస్తుంది, దూరంగా కనిపిస్తుంటే ఇక మొత్తం ఒంట్లో ఉన్న బలాన్ని అంతా కూడ తీసుకొని ఉరుక్కుంటూ చాలా వేగంగా పులి వైపు పరిగెత్తింది. అంటే తిని ప్రయత్నం చేయకపోతే తను ఎలాగ తినేస్తుంది, ప్రయత్నం అంటూ చేయాలి కదా. పులి వైపు పరిగెట్టుకుంటూ దానికి వెళ్ళి ఒక్కసారి తనని గుద్దుకుంది, వెళ్ళి డాష్ ఇచ్చింది. ఇంత పెద్ద ఎద్దు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా కొడితే ఎగిరి అక్కడ పడింది. అంటే ఒక చిన్న ఇది ఇచ్చింది,
చిన్న నోటీస్ ఇది ఇచ్చింది అనమాట, మెసేజ్ ఇచ్చింది. నేను కూడా బలమైన దాన్నే, నీ అంత క్రూరత్వం లేకపోవచ్చు, నాకు బలానికి తక్కువ లేదు అని బలమైన మెసేజ్ ఒకటి ఎద్దుకిచ్చింది. తర్వాత మళ్ళీ రా నీ సంగతి చూస్తానని కొమ్ములతో రెడీగా ఉంది. రెడీగా ఉంటే మళ్ళీ ఒకసారి దగ్గరికి వచ్చింది పులి. మళ్ళీ కొమ్ములతో తన శక్తినంతా కూడా తీసుకొని మళ్ళీ చావు కంటే పోరాటం తేలిక, చనిపోవడం తప్పనిసరి అనుకున్నప్పుడు పోరాడితే పోయేదేమీ లేదు, చనిపోవడం తప్పనిసరి అయినప్పుడు పోరాడితే పోయేదేమీ లేదు. అంటే మార్క్స్ కూడా ఇదే అంటాడు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప. సో పోరాడితే చావు తప్పదని తెలిసినప్పుడు పోరాడితే పోయేదేమీ లేదు అని పోరాటానికి ఎద్దు సిద్ధమైంది. మనం చరిత్రలో ఎన్నో చూసాం. తిరగబడితే చిన్న చిన్న వాటి మీద కూడా పెద్ద పెద్ద వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక్కడ అదే జరిగింది. భయంతో పులి వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కసారి గాలి పీల్చుకొని ఎద్దు వెనక్కి వచ్చి తన జీవితాన్ని కొనసాగించడం వైపు అడుగులు సాగించింది. ఈ కథ పులి కోసమో ఎద్దు కోసమో మొసలి కోసమో కాదు, మన కోసం. చాలామంది ఏం గుర్తించాలి అంటే మన ప్లేస్మెంట్ ఏమిటి, మనం ఎక్కడ బలవంతులం, మనం ఎక్కడ బలహీనం, ఎక్కడ బలవంతులం. అక్కడ మన బలమైన ప్లేస్లో మనం అనుకున్నవి సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆటంకాలు వస్తే ఎదుర్కోవాలి, మన గమ్యం వైపు అడుగులు వేయాలి. అది ఎక్కడ సాధ్యం అంటే మనకి ఎక్కడ సాధ్యమో అక్కడ. ఇప్పుడు పులి ఎలా అయితే ఎద్దు ఎలా అయితే నీటిని వదిలిపెట్టి భూమి మీద పోరాడాలని చేసిందో, అలాగే మీకు సంబంధించిన ప్రదేశాలు ఉంటాయి, మీ బలమైన ప్రదేశాలు ఉంటాయి. మీ బలాల్ని గుర్తించండి, అక్కడ పోరాటం చేయండి. ఆటంకాలు వస్తే అధిగమించండి, ఏది అసాధ్యం కాదు. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ, ధన్యవాదాలు. కాల్స్ చూద్దాం. హలో చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు మేడం. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అమ్మా చెప్పండి. 30 మార్చి 1977. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసా? ఎవరిదమ్మా ఇది? మా వారి గురుగారు, తను ఏపీసీలో ఉంటారు. ఇది ఏకాదశి కూడా, ఆ రోజు శుద్ధ ఏకాదశి. ఇది కర్కాటక రాశి. పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? 2 పిల్లలు గురుగారు. అమ్మా వీరికి ఒక మంచి కాంబినేషన్ చెప్తానమ్మా, అవకాశం ఉంటే ఇచ్చి చూడండి. ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసం చాలా మంచి రోజు మాట్లాడుకుంటున్నాం. ఒక 7 ముఖాలు 11 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే, లేకపోతే ఏదన్నా ఒక్కటి, ఆల్ ది బెస్ట్. ఏదన్నా ఒకటి 3 కుదరకపోతే వచ్చిన తర్వాత ఫలితం ఒక అద్భుతం. ఎలాంటి నియమాలు లేవు. హలో చెప్పండి, మీ పేరు? హనుమారెడ్డి. ఓకే అండి, మాట్లాడండి. రెడ్డి గారు. రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చెప్పండి. 20 అదే హనుమారెడ్డి గారు చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు. ఆధార్ కార్డు మీద ఉండేది 21/7/1976. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాం సార్? ఏది బిజినెస్ చేస్తాం బెంగళూరులో సార్, పీజీలో. ఏం బిజినెస్ సార్? పీజీ పెయిన్ గెస్ట్. పీజీ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, పీజీ సార్. ఉన్నారా సభ్యులు? బాగా ఉన్నారా? లేదు సార్, బాగా బిజినెస్ స్లోగా ఉంది సార్. నేను సరే, బిజినెస్ మీద దృష్టి పెట్టండి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. అవకాశం ఉంటే 3 వేసుకొని చూడండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, 10 ముఖాలు విష్ణు స్వరూపము, ఏకముఖి రుద్రస్వరూపము. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. అది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే అదొక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో చెప్పండి, మీ పేరమ్మా? నా పేరు ఝాన్సీ. ఝాన్సీ గారు, మాట్లాడండి గురుగారితో. ఏమిటమ్మా?
మా మేనల్లుడి కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా ఝాన్సీ గారు? మాది పెద్దాపురం అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జూలై 8, 2011 అండి. అతనికి ఆరోగ్యం కొంచెం బాగోట్లేదండి. చిన్న పిల్లలకి ఇప్పుడు ఏమిటమ్మా, ఇప్పుడు 8th క్లాసా? 9th క్లాస్. 9th వచ్చాడు. ఈ అబ్బాయికి ఒక అష్టముఖి రుద్రాక్ష చాలమ్మా. అష్టముఖి ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష చాలు. ఆరోగ్యానికి అలాగే చదువుల మీద దృష్టి ఉండడానికి శుభం. క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ రేపే రేపే విజయవాడ రేపు మధ్యాహ్నం వరకు ఉంటాను. కొన్ని గంటలే, 1 గంట లోపే ఉంటాను. 1 గంట దాటకుండా, ఓకే 1 గంట వరకు ఎట్టి పరిస్థితుల్లో 1 గంట డెడ్ లైన్. రేపు మాత్రం మామూలుగా 1:30 వరకు ఉండొచ్చు, కానీ రేపు 1 గంట వరకే ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. నాకు ఇబ్బంది అవుతుంది. ఒక్క నిమిషం కూడా నేను అక్కడ 1 గంట దాటి ఉండడానికి వీల్లేదు. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో, మీరు ఎలా ఆలోచిస్తారో, రావాలనుకుంటే మాత్రం ఈ లోపే రండి. ఓ 2 గంటలు కూడా నేను అక్కడ ఉండడానికి అవకాశం తక్కువ. మీరు వేరు ఫోన్లోంచో రకరకాల వ్యక్తులతో నుంచో మీరు అక్కడ పేర్లు నమోదు చేయించడం అది ఇబ్బంది అవుతుంది. అలా జరగడానికి దయచేసి అలా చూడకండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించడానికి ట్రై చేయండి. ఒక్కొక్కటే నమోదు చేయండి. ఇక హైదరాబాద్లో అయితే ఇక్కడ పేర్లు కూడా నమోదు చేయరు. నేను ఎప్పుడు ఉంటానో తెలియజేస్తారు అంతే. నేను ఉన్నప్పుడు వస్తే సరిపోతుంది. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. ఇవేమీ నన్ను కలవడానికి అవసరం లేదు. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచం అంతా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉంటే, ఇది ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరులో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం మా వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నాతో మాట్లాడినా, లేదు రేపు విజయవాడలో నన్ను కలుద్దామనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్డే నేను చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో, హలో, చెప్పండి అమ్మా, మీ పేరమ్మా? మా పేరు రోషిని. గట్టిగా మాట్లాడాలి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమస్కారం. ఏమిటమ్మా? అంటే మా తమ్ముడు గురించి తెలుసుకున్నాం అనేసి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 23/8/2002. తమ్ముడు ఏం చేస్తున్నాడమ్మా? అంటే ప్రస్తుతం స్టడీ సైన్స్ అని, ఇంకా జాబ్స్ అని చూడట్లేదు. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఫ్రైడే. తెలుసు స్వామి. ఎంతమంది మీరు బ్రదర్స్ సిస్టర్స్ అమ్మా? నేను పెద్ద సిస్టర్, అక్క, తమ్ముడు. ఈ అబ్బాయి పున్నమి రోజు పౌర్ణమి అని తెలుసా అమ్మా? పుట్టినరోజు పౌర్ణమి శుక్రవారము. ఇది మకర రాశి. అమ్మ ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. అష్టముఖి కూడా ఇవ్వచ్చు. ఇది వచ్చిన తర్వాత మంచి ఫలితాలు వస్తాయని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఎలాంటి నియమాలు లేవు. శుభం. ఓకే గురుగారు, ఇప్పుడు ఫలానా పర్సన్స్ కాల్ చేసినప్పుడు స్టడీస్ గురించనో, అనారోగ్య సమస్యలను, బిజినెస్ పరంగా అన్నప్పుడు వాళ్ళకు ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా ఒకసారి వేసుకుంటే అది సరిపోతుందా, ఒకటి సరిపోతుందా, అంటే ఒక్కో ప్రాబ్లంకి ఒక్కొక్కటి వేసుకోమంటారు రుద్రాక్షలు. అంటే ఇది ఒక్కసారి వేసుకుంటే మాటికి మార్చక్కర్లేదు. ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. నాకు ఎక్కడైనా గ్యాప్ వస్తే ఒక కథ చెప్పడం అలవాటు. ఏ ప్రశ్న అడిగినా ఆవు గడ్డి మేయిందని ఆవు వ్యాసం దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా నేను మళ్ళీ కథ దగ్గరికే తీసుకొస్తాను, ఏదో ఒక కథ రూపంలో చెప్పడానికి. సరే,
భారతంలో చిన్న కథ చెప్తాను ఇక్కడ. యుద్ధం జరుగుతోంది కురుక్షేత్రంలో. యుద్ధం జరుగుతుంటే సడన్గా ఎదురుగా భగదత్తుడు వస్తాడు. భగదత్తుడు వచ్చినప్పుడు అర్జునుడు భగదత్తుడితో యుద్ధం చేస్తాడు. కృష్ణుడు తీసుకెళ్లి సరిగ్గా రథం అక్కడ పెడతాడు. హోరాహోరి యుద్ధం జరుగుతుంది. అసలు అర్జునుడికి ఏం కష్టం అనిపించట్లేదు, ఏమీ కష్టం అనిపించట్లేదు. సునాయాసంగా భగదత్తుడి మీద యుద్ధం చేస్తున్నాడు. భగదత్తుడు తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక తను ఎదుర్కోలేక ఏం చేయాలో తెలియక వైష్ణవాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఎవరు? భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని ప్రయోగిస్తే అది అర్జునుడి వైపు దూసుకుంటూ వచ్చేస్తుంది. దూసుకుంటూ వస్తే ఇక కృష్ణుడు ఏం చేయడం అంటే, భగవంతుడు తోడుంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. వైష్ణవాస్త్రం వచ్చేస్తుంటే కృష్ణుడు అడ్డంగా నిలబడతాడు. అర్జునుడికి అడ్డం వస్తాడు. అర్జునుడు ఉంటాడు. అర్జునుడికి ముందు వచ్చి నిల్చుంటాడు కరెక్ట్గా, అర్జునుడు కనిపించకుండా. అంతే, వైజయంతి మాలగా భగదత్తుడు వేసిన ఈ వైష్ణవాస్త్రం వైజయంతిగా మాలగా మారి కృష్ణుడిలో లీనమైపోతుంది. అప్పుడు అర్జునుడికి కోపం వస్తుంది. బావా, ఏంటిది? నన్ను మాటకి వెధవం చేయడమేనా? నేను ఎక్కడా పోరాటం చేయక్కర్లేదా? అన్నీ నువ్వే చేస్తావా? ఇంకా నేనెందుకు? అరే, దీనికి ముందు జరిగిన సంఘటనల్లో నాగాస్త్రం వేస్తే రథాన్ని కిందకు తొక్కావు. నా కిరీటం ఎగిరి అవతలకు పోయింది. నేను యుద్ధం చేసుకునేవాడిగా, ఎదురెళ్ళి యుద్ధం చేసుకునేవాడిగా, తాడో పేడో తేల్చుకుంటానుగా. అక్కడ నువ్వు అడ్డం వచ్చావు. ఆ సంఘటన జరిగి ఇలా వచ్చావు, ఇక్కడ అడ్డం వచ్చావు. ఇంక నేను దేనికి యుద్ధం చేయడం? పొద్దున్నుంచి ఆయన దాకా నువ్వే చేస్తే నన్నెవడు గుర్తిస్తాడు? నువ్వే చేస్తున్నావు, నేనేం చేయట్లేదు అంటే అప్పుడు అంటాడు. అప్పుడు బావా అండు, అర్జున, ఇది నీకు తెలియాల్సిన విషయం. నేను కూర్మావతారం ఎత్తినప్పుడు భూమిని రక్షించాల్సిన పరిస్థితిలో భూదేవి నన్ను కోరుకుంది. అప్పుడు నా సాంగత్యం కోరుకుంటే మా ఇద్దరికి నరకాసురుడు పుట్టాడు. తల్లి చేతిలోనే మరణం అని అతనికి ఇది ఉంది. సత్యభామ రూపంలో తల్లి చేతిలో నరకుడు చనిపోతాడు. ఆ నరకుడు కొడుకే ఈ భగదత్తుడు. నా రూపం వాడి దగ్గర ఉండిపోయింది వైష్ణవాస్త్రం రూపంలో. ఆ వైష్ణవాస్త్రాన్ని ఎదిరించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు. నువ్వు కాదు, ఎవరొచ్చినా మసి అయిపోతారు. నువ్వు మసి అవ్వకుండా ఉండాలంటే దాన్ని నేను మాత్రమే ఎదుర్కోగలను. అందుకనే నీకు అడ్డంగా వచ్చి నేను నిల్చున్నాను. అంటే భగదత్తుడు కృష్ణుడు కొడుకు అన్నట్టు, మనవడు. అంటే నరకాసుడి కొడుకు భగదత్తుడు. సో సత్యభామ చేతిలో నరకుడు చనిపోయాడు. భగదత్తుడు ఉన్నాడు. భగదత్తుడి చేతిలో ఉన్న తన రూపంలో మిగిలిపోయింది వైష్ణవాస్త్రం. సో అది నేను తప్ప ఇంకొకళ్ళు ఎదిరించలేరు అర్జున, కాబట్టే నేను నీకు అడ్డం వచ్చాను అని చెప్పేసి అది వైజయంతి మాలగా మారిపోతుంది, తనలో లీనమైపోతుంది కృష్ణుడిలో. మనకి కథ ఏం చెప్తుంది అంటే, భగవంతుడు ఒక్కసారి అభయం ఇస్తే నిన్ను అన్ని రకాలుగా తీసుకెళ్లి ఒడ్డున పెట్టే వరకు కూడా మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. భగవత్ స్వరూపమైనటువంటి ఈ సంపద రుద్రాక్ష ఒక్కసారి నీ దగ్గరికి వస్తే మాటికి నువ్వు మార్చాల్సిన అవసరం లేదు. నువ్వు దాన్ని యాడ్ చేసుకోవచ్చు, నీకు ఇష్టమే, బాగుంది, ఇంకోటి యాడ్ చేసుకో, బాగుంది, ఇంకోటి యాడ్ చేసుకో. అంతేగాని అలాగే దీనికోటి మార్చాలి, దానికోటి మార్చాలి అని ఏమీ ఉండదు. ఒక్కసారి భగవంతుడు నీకు అభయం ఇస్తే నీ దగ్గర ఉన్నాడు అంటే ఆయన చూసుకుంటాడు. అంతే. రైట్, బాగుంది గురుగారు. కాల్ చూద్దాం. హలో. నమస్కారం అండి, మీ పేరండి? అల్లకుమాంతి అండి, మా బాబు పేరు అల్లకుమాంతి. మాట్లాడండి గురుగారితో. ఏం పేరు అన్నారు? అల్లకుమాంతి అండి, ఆంధ్ర బరంపురం దగ్గర, ఒరిస్సా దగ్గర. బెరహంపూర్, ఒరిస్సా. బెరహంపూర్ అంటారు వాళ్ళు, బరంపురం అని మనం అంటాము. బట్ అది ఒరిస్సాలోనే ఉంటుంది. అక్కడ తెలుగు వాళ్ళు, ఒరియా వాళ్ళ కంటే తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు. బెరహంపూర్. ఎస్, చెప్పండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/2000. 27/2000. 27/2000. ఎంతమంది పిల్లలండి మీకు? బాబు, పాప అండి. ఇది గురువారం నాడండి. ఎంసీఏ చేశాడు బాబు, మరి ఉద్యోగం చూస్తున్నాడు. ఎంసీఏ అయిపోయింది.
ఇది పంచమి కృష్ణపక్షము బహుళ పంచమి. ఇది మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రము. ఆ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. త్రయోదశిముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఆల్ ది బెస్ట్. చివరిగా గురుగారు, మొన్న రాముడు గురించి ఒక గొప్ప విషయం, అంటే ఆయన ఎంత మాట్లాడుకున్నా తక్కువ ఆయన గొప్పతనం గురించి, కానీ అంటే ఆ జాబాలి అడిగితే మనకు వశిష్ఠుల వారి ఆ విషయం చెప్పినట్టు మీరు చెప్పారు. అవును, ఆయన అంటే పట్టాభిషిక్తుని చేస్తున్నప్పుడు, రాముడిని పట్టాభిషిక్తుని చేస్తున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అన్నప్పుడు వశిష్ఠుడు చెప్తే అప్పుడు సత్యకామ జాబాలి అనే క్యారెక్టర్తో అడిగి తీస్తాడు. అవును. సో ఇంకొక విషయం ఏదైనా క్లుప్తంగా రాముడు ఒక చిన్న సంఘటన ఒక్కసారి ఆలోచిస్తే, అంటే చాలామంది ఆలోచించరు. ఆలోచిస్తే ఇప్పుడు వాలి రాముడి చేతిలో సంహరింపబడతాడు, బాణం వేస్తాడు, ప్రాణం పోతూ ఉంటుంది. రాముడిని చూస్తాడు. అప్పుడు ఎవరు శత్రువు? ఎవరు? వాళ్ళకి రాముడే. తను చంపిన వాడే శత్రువు కదా. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారో పక్కన పెడితే వాలి అంతిమంగా ఏం మాట్లాడాడంటే రాముడితో, రామాయణం ఏం చెప్తుంది అంటే, అంగదుని తీసుకొచ్చి రాముడి చేతిలో పెట్టి, రామ వీడి నా కొడుకు, వీడి భవిష్యత్తు అంతా నీదే. శత్రువు చేతిలో కొడుకుని ఎవడన్నా పెడతాడా? శత్రువు, ఇక్కడ శత్రువు వాలి. అప్పుడు సరే రాముడు అంగదుడిని కిష్కిందకి యువరాజం చేస్తానంటాడు, పక్కన పెడదాం. రాముడు ఎంత గొప్పవాడు కాకపోతే శత్రువు కూడా తన కొడుకుని తీసుకొచ్చి, ఇక్కడ రాముడే కాదు, రామాయణంలో మీరు ఎలాగే ఆలోచించుకుంటూ వెళితే ప్రతి ఘట్టము గొప్పదే. ప్రతి ఘట్టం సీతమ్మ వారేం తక్కువ. ఇప్పుడు రావణుడు తీసుకెళ్ళిపోయాడు, అశోకవనంలో పెట్టాడు. హనుమంతుల వారు వెళ్ళి, అమ్మ ఇది నా ఆకారం, నాకు క్షణకాలం పట్టదు నేను తీసుకొచ్చేయడానికి, రెండమ్మా వెళ్ళిపోదాం అంటాడు. ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారి ఆలోచించండి, సీతమ్మని రాముడు తేవాలా లేకపోతే హనుమంతుల వారు తీసుకురావాలా లేదా? ఒక్కసారి ఆలోచిస్తే ఆమె చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు రథం కిందకి, శివధనుస్సు కిందకి బంతి వెళ్ళిపోతే ఎడమ చేత్తో శివధనుస్సుని పక్కన పెట్టిన ఆమె, అది చూసినటువంటి వాళ్ళు తండ్రి ఎవరైతే దీన్ని ఎక్కువ పెడతారో వాళ్ళకే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు, ఎక్కువ పెట్టడం కంటే సునాయాసంగా ఎడమ చేత్తో ధనుస్సుని పక్కకు నెట్టి కావలసిన బంతిని తీసుకున్న సీత బలం తక్కువ. ఏ రకంగా రాముడి కంటే ఆమె తక్కువ. అది ఒక్కసారి ఆ ఘట్టం ఆవిడ తేవాల్సిన, రాముడు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఇదంతా కూడా ఏమిటంటే ఇవన్నీ ఈ గ్రంథాల్లో ఉన్న గొప్పతనం. మనం శోధించే కొద్దీ అవి ఒక్కొక్క విషయం మనం తెలుసుకోగలుగుతాం. గొప్పతనం మాటలతో చెప్పుకుంటే పోయేది కాదు, ఎంత శోధిస్తే అంత అది ఊరుతూనే ఉంటుంది. రైట్ గురుగారు, అద్భుతమైన విషయాలు నాటి కార్యక్రమంలో పంచుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్